అందరికీ జై శ్రీరామ్. మొన్న దళిత క్రైస్తవుల సభ అని చెప్పేసి ఆ సభకు వెళ్ళిన ప్రశ్న రావణ్ అనేటోడు ఉన్నాడు కదా, జోసెఫ్. ఆడు మైక్ దొరికితే చాలు ముందు ఎవరున్నారు వెనకెవరున్నారు అనేది తెలియకుండా నోటికొచ్చినట్టు వాగి ఈరోజు పోలీస్ స్టేషన్లో చిప్పకూడు తినే పరిస్థితి ఏర్పడింది. మరి ఇన్ని రోజుల నుండి హిందూ ధర్మంపై, హిందువులపై, హిందూ దేవీ దేవతలపై ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడిన మాటలకు మరి వాడి భార్య, వాడి శ్రీమతి ఇంట్లోనే ఉంటుంది కదా. ఏమయ్యా నువ్వు ఈ విధంగా చెయ్యమాకు, చేస్తే రేపు పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి, ఎందుకు ఇలాంటి విషయాల్లో ఇరుకుతావు, మనకు ఒక పాప ఉన్నది అనే విషయం ఆమెకు గుర్తు రాలేదా? ఆమె చెప్పలేదా? చెప్పినా లేక వీడు వినలేదా? గవర్నమెంట్కి ధన్యవాదాలండి. ధన్యవాదాలా? ఎందుకమ్మా ధన్యవాదాలు? మీ ఆయన ఇన్ని రోజుల నుండి మాట్లాడుతున్న ఈ ఎదవ మాటలకు ఈ రోజుకి ఫలితం దొరికింది అని చెప్పడానికి ధన్యవాదాలు చెబుతున్నావా? లేక ఇలాంటి వాడు ఇంట్లో ఉండడం కంటే జైల్లో ఉండటమే కరెక్టు, బాగా చేశారు మీరు అని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నావా? లేకపోతే పోలీసు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నావా? మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు, ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు, వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? ఎందుకని హెరాస్ చేస్తున్నారా అంటే నీకు తెలియదమ్మా. ఇన్ని రోజుల నుండి రావణాసురుడి వేషం మోసుకొని శ్రీరామచంద్రుల వారిని, సీతామాతని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఇలా ఒకటి కాదు రెండు కాదు వాడికి ఇష్టం వచ్చినట్టు ధర్మం మీద పడి ఏడుస్తున్నాడు కదా. అప్పుడు మీకు అనిపించలేదా, ఏమండి ఇలాంటి ఎదవేషాలు ఎత్తే హిందువులకు తెలిసిందనుకో నీ కింద నుండి పైకి చీరి కారం పెడతారు, ఎందుకండి ఇలాంటి తలనొప్పులు అని చెప్పేసి మీకు చెప్పబుద్ధి కాలేదా? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. అవును, మీరు చెప్పింది అక్షర సత్యం. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అదే రీతిలో మాట్లాడితే వేయాలి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో నీకు తెలుసమ్మా? తెలీదు. మీ ఆయన్ని లోపలేసి కొల్లబొడుతుండేసరికి బాధ అనిపించి ఈ విధంగా మాట్లాడుతున్నావు కదా. ఒకసారి మీ ఆయన మాట్లాడిన మాటలను, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను ఒకసారి పక్క పక్కన పెట్టుకొని వింటే నీకు స్పష్టంగా అర్థమవుతుంది. నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది, వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి. ఈరోజు ఈ దరిద్రుడు ఏం చేసిండో తెలుసా? మీ ఆయన వీడియో చూపించలేను కానీ ఒకసారి ఫోటో స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడు. ఇగో ఆయన రాసలీలలు. ఇప్పటికి కూడా నువ్వు ఈ విధంగా మాట్లాడతావా? లేక వీడి రాసలీలలో బయటకు వచ్చిన తర్వాత రావణాసురుడి